అంటే దాన్ని ఏమంటారు, అతిథి పాత్ర ఆయన. తెలుగుదేశం జనసేన పొత్తులో అతిథి పాత్ర పవన్ కళ్యాణ్, హీరో పాత్ర చంద్రబాబుది. ఆయనే చెప్తున్నప్పుడు ఇంకేముంది, మొదట ఆవేశపడినటువంటి వాళ్ళు క్రమంగా తగ్గించి ముందు మన పవన్ బాబుని 24 గెలిపించేసేస్తే, పొద్దున ఒకటి చూసా, పప్పుల శ్రీనివాసరావు వాళ్ళ వీర సానుభూతి పరుడు ఒక ఆయన ఉంటారు. అప్పుడు ఎలా కన్విన్స్ చేయడం అంటే, ఇప్పుడు 24కి 20 వచ్చేస్తే, ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు ఈ 151 ఉన్నాయి కదా, ఇద్దరు కలిపితే ఆ 151 ఇద్దరికి 70 వచ్చినాయి అనుకోండి, 75 వచ్చినాయి అనుకోండి, అప్పుడు పూర్తి మెజార్టీ రాదు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ 24 పెద్ద ఇంపార్టెంట్ కదా, అప్పుడు మనం శాసిస్తాం కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ కాదనేటటువంటి సిచ్యుయేషన్ ఉంటుందా, అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు మధ్యలో. ఇలాంటి ఒక భ్రమతో బ్రతకాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంటుంది. కాబట్టి అదొక విచిత్ర లోకం అది. అలాగనే అందరూ కూడా లేరు, బాగా ఏది సినిమాటిక్ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు అది. మిగతా వాళ్ళు ఏంద్ర ఎట్టా చేశాడు అనుకుంటారు కానీ అట్లని వాళ్ళేం వదిలిపెట్టరు పవన్ కళ్యాణ్. కానీ తీసుకున్న స్థానాలు తక్కువైనా 24 అయినా ఈ నియోజకవర్గాలు మావి అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ తో వచ్చి ఆ నియోజకవర్గాలు ప్రకటించేసి పోనీ అభ్యర్థుల తర్వాత ప్రకటిద్దాం అని అనుకున్న ఒక క్లారిటీ ఉండేది వీళ్ళకి. కేవలం 5 నియోజకవర్గాలు మాత్రమే ప్రకటించి